83వ అధ్యాయము. శ్రీకృష్ణుని అష్టమహిషులు 16,000 మంది రాజకన్యలు తమ వివాహ వృత్తాంతములను ద్రౌపదీదేవికి వివరించుట. శ్రీ శుకుడు వచించెను. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు గోపికలకు తత్వోపదేశమనర్చిన పిమ్మట వారు అర్థించిన రీతిగానే వారి హృదయములలో తన పాదార విందముల యందు నిరంతరము భక్తి నెలకొని ఉండునట్లు అనుగ్రహించెను. ఆ ప్రభువు వారికి పరమ గురువు మాత్రమే కాదు, పరమగతి కూడా. అనగా ఆ స్వామియే సాధనము సాధ్యము. అనంతరము శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని అచట చేరియున్న బంధుమిత్రులను వారి క్షేమ సమాచారములను గూర్చి అడిగెను. అవ్యయం అనగా ఆరోగ్యం, ఆరోగ్య భాగ్యములు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరణ కమలములను దర్శించిన మాత్రముననే వారి పాపములన్నీయును అమంగళములు తొలగిపోయెను. ఇప్పుడు స్వయముగా ఆ పరమపురుషుడే వారిని కుశల ప్రశ్నలతో ఆదరించుట వలన వారు పరమానంద భరితులై ఇట్లనిరి. అప్పుడు యుధిష్ఠిరుడు ఇట్లనెను. పురుషోత్తమ, గొప్ప గొప్ప మహాపురుషులు తమ మనస్సులలోనే నీ చరణారవింద మకరందమును ఆస్వాదింతురు, ధ్యానము ద్వారా ఆనందించుచుందురు. అప్పుడప్పుడు ఆ మహాత్ముల ముఖ కమలముల నుండి నీ లీలల గాథామృతము జాలువారుచుండును. నీ పాద పద్మముల సుధలు గ్రోలిన వారికి అవిద్యాజనితములైన సంసార బంధములన్నీయును విచ్ఛేదములగును. ఆ దివ్యామృతమును తమ కర్ణ పుటముల ద్వారా చెవులారా తనివిదేరా ఆస్వాదించిన వారికి ఇంకా అశుభములెట్లు కలుగును? సర్వేశ్వర, నీవు జ్ఞానస్వరూపుడవు, అఖండానంద సాగరుడవు, పామరులకు మనోహరముగా తోచడి జాగ్రత్త స్వప్న సుషుప్తులకు నీవు అతీతుడవు. స్వయం ప్రకాశమానుడవైన నీ దరికి అవి ఎన్నడూనూ చెరజాలవు. కాలప్రభావమున లుప్తమైన వేదములను పరిరక్షించుటకై నీవు అచింత్యమైన నీ యోగమాయ ద్వారా మానవాకారములను దాల్చుచుందువు. పరమహంసలకు నీవే ఆశ్రయుడవు. అట్టి నీకు ప్రణమిల్లుచున్నాము. సుఖమహర్షి నుడివెను. పరీక్షిని మహారాజా, ధర్మరాజు మొదలగు వారు అందరూ జగద్విఖ్యాతుడైన శ్రీకృష్ణుని ఇట్లు స్తుతించుచుండగా యదువంశ వనితలు కురువంశమునకు చెందిన కాంతలను ఒకచోట చేరి ముల్లోకములలోనూ వ్యాప్తములైన కృష్ణప్రభువు యొక్క దివ్య గాథలను తమలో తాము ముచ్చడించుకొనసాగిరి. వాటిని గూర్చి నీకు వివరించెదను, వినుము. ద్రౌపది ఇట్లు పలికెను. ఓ రుక్మిణి, భద్ర, జాంబవతి, నాగ్నజితి, కోశలదేశపు రాజైన నగ్నజిత్తు కూతురు నాగ్నజితి, సత్యభామ, కాళింది, మిత్రవింద, లక్ష్మణ, రోహిణి. రోహిణి అంటే శ్రీకృష్ణుని భార్యలలో ఒకతే. రోహిణి నామకాచిత్ పట్టమహిషీతుల్య శ్రీధరీయ వీరరాఘవీయ వ్యాఖ్యలు. రోహిణి, ఇతర కృష్ణపత్నులారా, శ్రీకృష్ణ భగవానుడు తన మాయ ద్వారా లోక మర్యాదలను పాటించుచు స్వయముగా మిమ్ములను పరిణయమాడిన రీతిని నాకు వివరింపుడు. రుక్మిణి ఇట్లు పలికెను. ద్రుపద రాజకుమారి, అజేయులైన మహావీరులు సైతము వినమ్రులై శ్రీకృష్ణునకు ప్రణమిల్లి ఆ ప్రభువు యొక్క పాదధూళిని తమ శిరస్సులయందు దాల్చుచుందురు. అట్టి పురుషోత్తముని నేను వరించియుంటిని. కానీ మా అన్నయ్యకు రుక్మి నన్ను చేది దేశపు రాకుమారుడైన శిశుపాలునకు కట్టబెట్టవలయునని నిశ్చయించుకుని ఉండెను. ఆయనకు బాసటగా జరాసంధాదులు ధనుర్బాణములతో యుద్ధమునకు సర్వసన్నద్ధులై ఉండిరి. అట్టి స్థితిలో శ్రీకృష్ణ భగవానుడు మేకల గొర్రెల గుంపుల నుండి సింహము తన భాగమును గ్రహించినట్లు నన్ను తీసుకొని వచ్చి పరిణయమాడెను. సకల సంపదలకును వైభవములకును నిలవైన ఆ స్వామి పాద పద్మములను జన్మజన్మల యందును ఆరాధించుచుండవలనని నా అభిలాష. సత్యభామ వచించెను. ద్రౌపది, మా తండ్రియకు సత్రాజిత్తు తన తమ్ముడగు ప్రసేనుని మృతికి పరితప్త హృదయుడై ఆయన మరణమునకు శ్రీకృష్ణుడే కారణమని ఆ ప్రభువుపై నింద మోపాను. అంతటా ఆ స్వామి ఆ అపనిందను తొలగించుకొనుటకు పూనుకొనెను. పెదప ఆ పురుషోత్తముడు భల్లూకరాజైన జాంబవంతుని జయించి శమంతకమణిని తీసుకుని వచ్చి మా తండ్రికి అప్పగించాను. అప్పుడు ఆయన తన తప్పును తెలుసుకుని భయపడెను. నన్ను వేరొకరికి ఇచ్చి వివాహం చేయుటకు మా తండ్రి ప్రతిజ్ఞ చేసి ఉండెను. అయినను పశ్చాత్తప్తుడైన మా తండ్రి నన్నును శమంతకమణిని శ్రీకృష్ణ ప్రభువునకు అర్పించెను. జాంబవతి నుడివెను. ద్రుపద తనయ, నా తండ్రియకు జాంబవంతుడు తన ఇలవేల్పైన శ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడు అని ఎరుంగక ఈ ప్రభువును 27 దినములు ఎదిరించి పోరాడెను. యథార్థమును గ్రహించిన పిదప మా తండ్రి ఈ స్వామి చరణములకు ప్రణమిల్లి మణితో సహా నన్ను ఈ పరమ పురుషునకు సమర్పించెను. సర్వదా ఈ మహాత్మునకు నేను దాస్యమనచుచుండవలనని నా అభీష్టము. కాళింది పలికెను. ద్రౌపదీదేవి, శ్రీకృష్ణ పరమాత్మని పాదపద్మముల సేవాభాగ్యం అబ్బుటకై నేను తపస్సు చేయుచుంటిని. ఆ విషయమును ఎరిగి కృష్ణప్రభువు తన సఖుడైన అర్జునునితో కూడి నా కడకు అంటే యమునా తీరమునకు వచ్చి నన్ను చేపట్టెను. ఎల్లప్పుడూ ఈ దేవదేవునకు గృహిణి గృహముచ్యతే గృహదాసినై ఉండుటయే నా మనోరథము. మిత్రవింద వచించెను.
ద్రుపద రాజకుమారి, మా తండ్రియగు జయత్సేనుడు నా స్వయంవరమును ప్రకటించెను. నన్ను వివాహమాడగోరి రాజకుమారులు ఎల్లరనూ అతడికి వచ్చిరి. మా మేనమామ కుమారుడు జగన్నాథుడు అయిన శ్రీకృష్ణుడు ఆ స్వయంవరమునకు విచ్చేసి రాజన్యులను అందరినీ జయించి సింహము సునకముల మధ్యనున్న తన ఆహారమును గైకొనినట్లు నన్ను స్వీకరించెను. అప్పుడు నా సోదరులైన విందానువిందులు ఆయనకు అడ్డు వచ్చిరి. అంతటా కృష్ణప్రభు వారి అడ్డు తొలగించుకుని నన్ను ద్వారకకు తీసుకుని వచ్చి పరిణయమాడాను. జన్మ జన్మలయందును నాకు ఈ పరమపురుషుని పాద ప్రక్షాళన పాద సేవాభాగ్యము లభించుచుండుగాక. నాగ్నజితికి సత్య అనియు పేరు గలదు. సత్య ఇట్లు పలికెను, ద్రుపద తనయ, మా తండ్రియు కోశల దేశమునకు ప్రభువు అయిన నగ్నజిన్ మహారాజు తన రాజ్యమున మదించిన 7 ఆబోతులను అదుపు చేసి బంధించిన వీరునకు నన్ను ఇచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను. ఆ ఆబోతులు మిగుల బలిష్టములైనవి, వాటి కొమ్ములు మిగిలి వాడియైనవి. పెక్కుమంది రాజకుమారులు వచ్చియు వాటిని అదుపు చేయలేక విఫలులై వెనుదిరిగిపోయిరి. వీరుల దుర్మదమును అనుచుటలో మేటి అయిన శ్రీకృష్ణుడు ఆ ఆబోతులను క్షణములో అదుపు చేసి శిశువులు మేకపిల్లలను వలె వాటిని అవలేలగా బంధించెను. వీర్యశులకనైన నన్ను ఈ విధముగా కృష్ణప్రభువు చేపట్టెను. మా తండ్రి నా వెంట పెక్కుమంది దాసీలను చదురంగ బలములను పంపెను. ఈ మహావీరుడు త్రోవలో అడ్డు వచ్చిన రాజకుమారులను జయించి నన్ను ద్వారకకు గొనిపోయి వివాహమాడెను. సర్వదా ఈ స్వామికి దాస్యము చేయుచుండుటయే నా అభిలాష. భద్ర ఇట్లనెను, పాండవ పత్ని కృష్ణ భగవానుడు మా మేనమామ కుమారుడు. చిన్నతనము నుండియే నేను ఈ ప్రభువుపై అనురక్తనై ఉంటిని. మా తండ్రి ఈ మహాత్ముని స్వయముగా ఆహ్వానించి నన్ను సాదరముగా సమర్పించెను. పెక్కుమంది చెలికెత్తలను ఒక అక్షౌహిణి సేనను కానుకలుగా అర్పించెను. కర్మానుసారముగా నేను ఎన్ని జన్మలెత్తినను ప్రతి జన్మయందును నాకు ఈ పరమపురుషోత్తముని పాద సంస్పర్శ భాగ్యము కలుగుచుండుగాక. అదియే నాకు పరమ శ్రేయోదాయకము. లక్ష్మణోవాచ. లక్ష్మణ ఇట్లు వచించెను, మహారాణి, క్షీరసముద్రము నుండి ఉద్భవించిన లక్ష్మీదేవి సకల లోకపాలులను కాదని శ్రీహరినే వరించెను కదా. అట్లే నారద మహర్షి పలుమార్లు కీర్తించగా శ్రీకృష్ణుని దివ్యావతారములను లీలా వైభవములను విని నేను ఎంతయు ముగ్ధురాలనైతిని. బాగుగా తర్కించుకున్న పిమ్మట నేను నా చిత్తమును శ్రీకృష్ణ ప్రభువునకు సమర్పించుకొంటిని. సాధ్వి, మిగుల విఖ్యాతుడైన బృహత్సేనుడు మా తండ్రి. ఆయనకు నేనన్న పంచప్రాణములు. శ్రీకృష్ణునిపై ప్రేమానురాగములను నిలుపుకొని ఉన్న నా యొక్క మనస్సును అభిప్రాయమును గుర్తించి మా తండ్రి ఒక ఉపాయమును ఆలోచించెను. రాజ్ఞి, మీ తండ్రియగు ద్రుపద మహారాజు నీకు అర్జునుడు భర్తగా లభించుటకై మత్స్యయంత్రమును నిర్మింపజేసి స్వయంవరమును ప్రకటించెను. అట్లే మా తండ్రియు మత్స్యయంత్రమును ఏర్పాటు చేయించెను. ఆ యంత్రము బయటికి ఎవ్వరికి కనపడకుండా ఆచ్ఛాదింపజేశాను. కానీ ఆ మత్స్యయంత్ర ప్రతిబింబము మాత్రము భూమిపై గల కలశ జలములలో కనబడుచుండెను. స్వయంవర ప్రకటనను వినంతనే నలువైపుల గల వేల కొలది రాజకుమారులు తమ ఉపాధ్యాయులను వెంటబెట్టుకుని మా తండ్రి నగరమునకు చేరిరి. వారు సకల శస్త్రాస్త్ర విద్యలను ప్రయోగోప సంహారములతో బాగుగా నేర్చినవారు. పిమ్మట మా తండ్రి ఆ రాజకుమారులందరికీ వారి బల పరాక్రమములకును వయస్సులకును అనుగుణముగా స్వాగత మర్యాదలను నెరపను. వారు నన్ను చేపట్టు కోరికతో ఆ స్వయంవర సభలో ధనుర్బాణములను చేబూనిరి. వారిలో కొందరు అల్లెత్రలను సంధింపజాలక నిర్వీర్యులై తమ ప్రయత్నమును విరమించుకొనిరి. మరికొందరు నారిని సంధించుటకై వింటి యొక్క కొమ్మును ధనుష్కోటిని వంచబోయి దాని దెబ్బకు క్రింద పడిపోయేది. అంతటి వీరులైన జరాసంధుడు, అంబష్టుడు, శిశుపాలుడు, భీముడు, దుర్యోధనుడు, కర్ణుడు మొదలగు వారు ధనుస్సులను ఎక్కుపెట్టగలిగిరి కానీ మత్స్యమును గుర్తింపలేకపోయారు. పిమ్మట అర్జునుడు మాత్రము జలమునందు ఆ మత్స్యయంత్రము యొక్క ప్రతిబింబమును చూచి దాని ఉనికిని గుర్తింపగలిగాను. అంతటా అతడు ఏకాగ్రతతో బాణమును ప్రయోగించెను. కానీ ఆ శరము దానిని తాకనే గాని ఛేదింపలేకపోయెను. అభిమానధనులైన రాజకుమారులు ఎల్లరూ తమ ప్రయత్నముల యందు విఫలులై దైన్యముతో వెనుదిరిగిరి. పెదప కృష్ణ పరమాత్మ ధనుస్సును చేయబోని దానిని అవలేలగా ఎక్కుపెట్టి బాణమును సంధించెను. అనంతరము ఆ ప్రభువు జలమునందు మత్స్యయంత్ర ప్రతిబింబమును ఒక్కసారి చూచి నిశ్చితమైన తన శరముతో ఆ యంత్రమును ఛేదించి పడగొట్టెను. ఈ విజయము సర్వార్థ సాధకమైన అభిజిల్లగ్నమునందు అంటే సూర్యుడు అభిజిల్లగ్నమునందు ఉండగా ఘటిల్లెను. జై శ్రీకృష్ణ. అప్పుడు ఆ పురుషోత్తముని విజయమును పురస్కరించుకొని ఆకాశమున దుమ్దుబులు మ్రోగెను. భూతలమున జయ జయధ్వానములు మిన్నుముట్టెను. దేవతలు హర్షపులకిత గాత్రులై పుష్పవర్షములను కురిపించిరి.
ఆ శుభ సమయమున నేను శ్రీకృష్ణుని యందే అనురక్త హృదయనే స్వయంవర సభలో అడుగిడితిని. అప్పుడు నా కాలియందెల కలరవములు ఇంపుగొల్పుచుండెను. చక్కని కాంతులను విరజిమ్ముచున్న బంగారు రత్నమాలను చేబూనియుంటిని. నేను ధరించిన నూతన పట్టు వస్త్రముల వన్నెలు దగదగ మెరయుచుండెను. కొప్పునందు శిరోజములపై అలంకృతములై ఉన్న పూలమాలలు జనరంజకములుగా ఉండెను. చిరునవ్వులను చిందించుచున్న నా వదనమునందు నునుసిగ్గులు తొంగిచూచుచుండెను. పాలభాగమున మేలైన ముంగురుల సోయగములు అలరారుచుండెను. చెక్కిళ్లపై కుండలముల కాంతులు ప్రతిఫలించుచుండెను. చంద్రకిరణముల వలె చల్లనైన దరహాస శోభలతో విలసిల్లుచున్న క్రీగంటి చూపులతో సభలోని రాకుమారులను ఒకపరి కలయజూచితిని. పిమ్మట సంతోషము పొంగి పొరలుచుండగా శ్రీకృష్ణుని కంఠమున వరమాలను సమర్పించి తిని. ఆ సమయమున మృదంగములు తప్పెటలు మ్రోగినవి, శంఖములు పూరింపబడినవి, నగారాలు డోళ్లు మొదలగు వాద్యధ్వనులు చెలరేగినవి. నటులు నర్తకీమణులు నృత్యమునర్చిరి. గాయకులు మధురముగా గీతములను ఆలపించిరి. యాజ్ఞసేని ద్రౌపది ఈ విధముగా నేను వరమాలను అర్పించి కృష్ణుని వరింపగా నన్ను పొందగోరియున్న రాజకుమారులు అసూయాపరులై కామాతురులై అందులకు సహింపలేకపోయిరి. అంతలో చతుర్భుజుడైన శ్రీకృష్ణుడు మేలైన జాతి అశ్వములను 4 పూంచిన రథమునందు నన్ను అధిరోహింపజేశాను. అనంతరము సాద్గమును అంటే ధనుస్సును చేబూని ఆ ప్రభువు కవచమును ధరించి యుద్ధ సన్నద్ధుడే నిలిచెను. పెదప రాజులు అందరూ కన్నులప్పగించి చుచుచుండగా సారథియగు దారుకుడు ఆ బంగారు రథమును ముందునకు నడిపెను. తన భాగమును తీసుకొని పోవచున్న సింహమును మృగముల వలె నన్ను తీసుకొని పోవచున్న శ్రీకృష్ణుని అతడి రాజన్యులు నిర్వీర్యులై చూచుచుండిరి. అప్పుడు కొంతమంది రాజకుమారులు మార్గ మధ్యమున ఆ స్వామిని నిరోధింపదలచి ధనుస్సులను చేబూని యుద్ధ సన్నద్ధులై సునకములు సింహమును వెంటాడినట్లు వెంటాడిరి. అంతటా శ్రీకృష్ణుడు ప్రయోగించిన బాణముల ధాటికి వారి బాహువులు పాదములు కంఠములు తెగిపోగా వారు ఆ యుద్ధమున నేలపాలయ్యరి. కొంతమంది బ్రతుకు జీవుడా ఎనుచు రణభూమిని వీడి పిక్క బలము చూపిరి. పెదప యదువంశ శిరోమణియగు శ్రీకృష్ణుడు అర్కమండలమున సూర్యుని వలె ద్వారకలో ప్రవేశించెను. అప్పుడు ఆ నగరము చక్కగా అలంకృతమై ఉండెను. ఆ పురమునందు అంతటను ధ్వజ పతాకములు చిత్ర విచిత్రములకు తోరణములు అలంకరింపబడి ఉండుటచే సూర్యకిరణ కాంతులు అందు ప్రవేశింపజాలకుండెను. నిరుపమానమైన ఆ నగర వైభవమును దివిజులను భూజనులను వేణోళ్ల ప్రస్తుతించుచుండిరి. ఈ విధముగా నా మనోరథము ఈడెరుట వలన జగన్నాథుడైన శ్రీకృష్ణునకు నేను అర్ధాంగిని అగుట వలన మా తండ్రియగు బృహత్సేనుడు పరమానందభరితుడయ్యను. అంతటా ఆ మహారాజు బంధుమిత్రులకును తదితరులకు ముఖ్యులకును అమూల్యములకు వస్త్రాభరణములను శయ్యలను ఆసనములను వివిధములకు సామాగ్రులను బహూకరించి ఆనందింపజేసెను. శ్రీకృష్ణుడు పూర్ణకాముడి అయినను మా తండ్రి ఆ ప్రభువు పైన గౌరవాదరముల కారణమున పెక్కు దాసీజనులను సకల సంపదలను రథ గజాస్వ పదాతి దళములను అమూల్యములకు ఆయుధములను సమర్పించెను. ద్రౌపదీదేవి మేము అందరము మా 8 మందిమి పూర్వజన్మలలో లౌకిక విషయముల యందు ఎట్టి ఆసక్తులను లేకుండా ఈ పరమపురుషుని గూర్చి తపస్సు చేసి ఉండవచ్చును. అందువలననే ఆత్మారాముడైన ఈ మహానుభావునకు ఈ జన్మమున గృహిణులమై దాస్యము చేయు భాగ్యము మాకు లభించినది. జై శ్రీహరి. 16,000 మంది రాజకన్యల పక్షమున రోహిణి ఇట్లు నుడివెను. ద్రుపద రాజకుమారి పూర్వము నరకాసురుడు తన దిగ్విజయ యాత్రా సమయమున పెక్కుమంది మహారాజులను జయించి వారి కుమార్తెలమైన మమ్ము తన భవనమున బంధించెను. ఆ విషయమును ఎరిగిన శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుని అతని సైన్యములను సమరభూమి యందు హతమార్చి మాకు బంధ విముక్తిని కలిగించెను. మృత్యురూప సంసారం నుండి తరింపజేయునట్టి ఈ స్వామి చరణ కమలములనే సర్వదా స్మరించుచున్నట్టి మమ్ము ఆప్తబంధువగు శ్రీకృష్ణ ప్రభువు మా పట్ల జాలిని చూపి పరిణయమాడెను. సతీ లలామ ద్రౌపదీదేవి మేము సార్వభౌమ పదమును ఇంద్ర పదవిని వాటి వలన లభించడిలో భోగభాగ్యములను అనిమాది ఐశ్వర్యములను బ్రహ్మ పదవిని సాలోక్య సారూప్యాది మోక్ష సామ్రాజ్యమైన పరంధామమును కోరుకునటలేదు. జగజ్జనని అయిన లక్ష్మీదేవి యొక్క వక్షస్థలమునందుల కుంకుమలతో సుగంధములతో మిళితములైన గదాధరుడైన శ్రీకృష్ణుని పాదధూళిని నిరంతరము మా శిరస్సులపై ధరించుచుండుటకు వివ్వుళ్ళేరుచుందుము. చతుర్దశ భువనములను తన అంగములయందు దాల్చిన గోమాతలను పాలించుచుండెడి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదస్పర్శన గోపికలు గోపాలురు పులింద కన్యలు తృణములు లతలు సర్వదా వాంఛించుచుండుటవ జగద్విదితము. అది మాకును శిరోధార్యము. జై శ్రీహరి.